హలో ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ తేజస్వి బొడిచెర్ల, కన్సల్టెంట్ డాక్టర్ ఇన్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఆడవారిలో ఎందుకు ప్రెగ్నెన్సీ రాదో తెలుసుకుందాం. అంటే ఎలాంటి కారణాల వల్ల ఈ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుందో మనం తెలుసుకుందాం. అసలు ఎప్పుడు ఇన్ఫెర్టిలిటీ అంటామంటే మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ పాటు రెగ్యులర్‌గా అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు సంతానం లేకపోతే ఆ కండిషన్ మనం ఇన్ఫెర్టిలిటీ అంటాం. ఎందుకు రాదంటే ఇలాంటి కండిషన్స్‌లో మెయిన్‌గా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. మెయిన్‌గా అండాశయం ఫ్యాక్టర్స్ అని, ట్యూబల్ ఫ్యాక్టర్స్ అని, గర్భాశయ ఫ్యాక్టర్స్ అని, అదే విధంగా గర్భాశయం ఎంట్రీ అయిన సర్వైకల్ ఫ్యాక్టర్స్ అని కామన్‌గా ఉంటూ ఉంటాయి. అసలు ఈ అండాశయం ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే, అండాశయం అనేది ప్రాపర్‌గా 2 సైడ్స్ మాత్రమే ఉంటుంది. గర్భాశయంకి ఇరువైపులా 2 అండాశయం అనేవి కామన్‌గా ఉంటాయి. ఈ అండాశయం ఏం చేస్తుందంటే ఎవ్రీ మంత్ ఎగ్‌ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ ఎగ్‌ని రిలీజ్ చేసినప్పుడు ఆ మేల్ యొక్క స్పెర్మ్‌తో మీట్ అయ్యి ఫెర్టిలైజేషన్ జరిగి ప్రెగ్నెన్సీ పాసిబుల్‌గా ఉంటుంది. ఇది నార్మల్. కానీ కొన్ని కండిషన్స్‌లో పీసీఓఎస్ ఉన్న కండిషన్స్‌లో కానీ, లేదంటే ఒవేరియన్ సిస్ట్ ఉన్న కండిషన్స్‌లో కానీ, ఇలా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న కండిషన్స్‌లో ఈ అండాశయం అనేది ప్రాపర్‌గా ఎగ్‌ని రిలీజ్ చేయదు. ఇలా ప్రాపర్‌గా ఎగ్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఫెర్టిలైజేషన్ అనేది అంటే ఎగ్, స్పెర్మ్ మీట్ అయ్యే ఫెర్టిలైజేషన్ అనేది డిఫికల్ట్‌గా మారుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు డిఫికల్ట్‌గా ఉంటుంది. అంటే కన్సీవ్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. కొన్ని పీసీఓఎస్ ఉన్న కండిషన్స్‌లో యానోవులేషన్ అని కామన్‌గా ఉంటుంది. అంటే సైకిల్స్ రెగ్యులర్‌గా ఉన్నప్పటికీ వాళ్ళు ఎగ్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వకపోతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్ ఉంటాయి. నెక్స్ట్ ఒవేరియన్ సిస్ట్ అంటాం. అంటే నార్మల్‌గా ఎగ్స్‌లో ఫాలికల్స్ అనేటివి ఉంటాయి. ఆ ఫాలికల్స్ నుంచే ఎగ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. కానీ ఆ ఫాలికల్స్‌లో వాటర్ ఫిల్ అయిపోవడం వల్ల, లేదంటే ఇతర సబ్స్టెన్సెస్ వల్ల సిస్ట్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. అంటే గడ్డలాగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇలా గడ్డలాగా ఫార్మ్ అయినప్పుడు ప్రాపర్‌గా ఫంక్షన్ జరగకుండా ఎగ్ అనేది రిలీజ్ చేయకపోతూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్‌లో మనం ఈ ప్రెగ్నెన్సీ డిఫికల్టీస్ అనేవి చూస్తూ ఉంటాం. కాబట్టి ఒవేరియన్ ఫ్యాక్టర్స్ అనేటివి అంటే అండాశయ ఫ్యాక్టర్స్ కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఒక కారణం. నెక్స్ట్ గర్భాశయ ఫ్యాక్టర్స్ అంటే యుట్రైన్ ఫ్యాక్టర్స్. గర్భాశయం అనేది ఏంటంటే మెయిన్‌గా ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్‌ని హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఈ గర్భాశయంలోనే బేబీ అనేది సైజ్ పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ గర్భాశయమే బేబీకి కావాల్సిన న్యూట్రియంట్స్ మొత్తం సప్లై చేస్తూ ఉంటుంది. ఈ గర్భాశయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్‌గా ఎండోమెట్రియోసిస్ అంటాం. లేదంటే ఫైబ్రాయిడ్స్ అంటాం. అదే విధంగా అడినోమయోసిస్ అని అంటూ ఉంటాం. ఇలాంటి కండిషన్స్‌లో గర్భాశయంలో అనేటివి ప్రాబ్లమాటిక్‌గా మారుతుంది. ఇలాంటప్పుడు ఒకవేళ ఎగ్ ప్రాపర్‌గా రిలీజ్ అయ్యి, స్పెర్మ్‌తో మీట్ అయ్యి, ఫెర్టిలైజేషన్ ఫార్మ్ అయ్యి, ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీ అనేది కంప్లీట్‌గా ఫుల్ టర్మ్ వరకు అంటే 9 మంత్స్ వరకు క్యారీ చేయలేకపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ గర్భాశయంలో గడ్డలు ఫార్మ్ అవ్వడం వల్ల, లైక్ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల, లేదంటే ఆ గర్భాశయం యొక్క కెపాసిటీ కోల్పోవడం వల్ల అది ఫుల్ టర్మ్ వరకు క్యారీ చేయలేకపోతూ ఉంటుంది. ఇదే విధంగా కొన్ని అనాటామికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే పుట్టినప్పటి నుంచే గర్భాశయంలో ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. గర్భాశయం చిన్న సైజ్‌లో ఉండడం గానీ, లేదంటే గర్భాశయం లోపల వాల్స్ లాగా డెవలప్ అవ్వడం ఉంటూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్‌లో కూడా మనం ఈ ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్‌గా ఉంటుంది. ఈ గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ అనేటివి గర్భాశయం యొక్క స్ట్రక్చర్‌ని డిఫరెంట్‌గా మార్చేస్తుంటుంది. కొన్ని ఫైబ్రాయిడ్స్ అనేటివి సైజ్ పెరుగుతూ ఉన్నట్టుంటాయి. ఆ సైజ్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ బేబీ గ్రోత్ అనేది ప్రాపర్‌గా ఫార్మ్ అవ్వడానికి స్పేస్ లేకుండా చేస్తాయి. కాబట్టి రిపీటెడ్‌గా ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భాశయం లోపల ఎండోమెట్రియం అనే పొర ఒకటుంటుంది. ఆ పొర అనేది ఎవ్రీ మంత్ హార్మోన్స్‌కి రియాక్ట్ అయ్యి సైజ్ పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు పీరియడ్ టైమ్ అప్పుడు అది షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. కానీ కొన్ని కండిషన్స్‌లో ఈ ఎండోమెట్రియోసిస్ అనేది డిఫరెంట్ సైట్‌లో ఫార్మ్ అవుతూ ఉంటుంది. అంటే గర్భాశయం లోపల కాకుండా బయట గాని డెవలప్ అయితూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్‌లో అది హార్మోన్‌కి రియాక్ట్ అయ్యి యుటరైన్ కాంట్రాక్షన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రెగ్నెన్సీ లాస్ అనేది కామన్‌గా ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ సెప్టేట్ యూట్రస్ అంటాం. అంటే గర్భాశయం లోపల వాల్ లాగా ఫార్మ్ అవుతూ ఉండడం. ఇలా వాల్ లాగా ఫార్మ్ అవ్వడం వల్ల బేబీ అనేది ప్రాపర్‌గా డెవలప్ అవ్వదు. నెక్స్ట్ ఈ గర్భాశయం అనేది చిన్నదిగా ఉంటుంది కొంతమందిలో. అలాంటి చిన్నగా ఉన్న వాళ్ళలో కూడా మనం హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి ఆ గర్భాశయం అనేది పెద్దగా నార్మల్‌గా బేబీని అకామిడేషన్ సైజ్ వరకు మనం తెచ్చుకోవచ్చు. వీటన్నిటిని మనం గర్భాశయ ఫ్యాక్టర్స్ అని అంటూ ఉంటాం. నెక్స్ట్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటాం. గర్భాశయంని, అండాశయంని కనెక్ట్ చేసేవి ట్యూబ్స్ అంటాం. వీటిని మనం ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం. ఇవి గర్భాశయంకి ఇరువైపులా ట్యూబ్స్ అనేటివి ఉంటాయి. ఈ ట్యూబ్స్ ఏం చేస్తాయంటే అండాశయం నుంచి ఎగ్‌ని అదే విధంగా స్పెర్మ్‌ని మీట్ అయ్యే ప్లేస్‌ని క్రియేట్ చేస్తాయి. ఈ ట్యూబ్స్ ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నట్టయితే, ఆ ట్యూబ్‌లో ప్రాపర్‌గా స్పేస్ లేకుండా ఉన్నట్టయితే, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల అక్కడ గడ్డలు ఫార్మ్ అవ్వడం గానీ, లేదంటే ఆ ట్యూబ్ యొక్క మొటిలిటీ కోల్పోవడం వల్ల గానీ, ఇలాంటి కండిషన్స్‌లో గూడా ఆ ఎగ్, స్పెర్మ్ ప్రాపర్‌గా మీట్ అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ డిఫికల్ట్‌గా ఉంటుంది. ఇది ట్యూబల్ ఫ్యాక్టర్స్ గురించి. నెక్స్ట్ సర్వైకల్ ఫ్యాక్టర్స్. సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటే గర్భాశయం బయట భాగం అంటే ఎంట్రీ ఆఫ్ గర్భాశయం వచ్చేసి సర్విక్స్ అంటాం. ఈ సర్వైకల్ పార్ట్‌లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా, అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చి ఆ సర్వైకల్ రీజన్‌లో ప్రాపర్‌గా మెయింటెనెన్స్ సరిగ్గా లేనప్పుడు ఆ స్పెర్మ్ అనేది లోపలికి ఎంట్రీ అవ్వదు. అంటే
స్పర్మ్ ఆ సర్విక్స్ అనేది గేట్‌వే నార్మల్‌గా ఉన్నప్పుడు మాత్రమే లోపలికి ఎంట్రీ అవుతుంది. ఆ గేట్‌వే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఆ సర్వికల్ మ్యూకోసా అనేది అంటే సర్విక్స్ ఒక టైప్ ఆఫ్ లిక్విడ్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మాత్రమే స్పర్మ్స్ అనేవి లోపలికి ఎంట్రీ అవుతాయి. ఆ సర్వికల్ మ్యూకస్ ప్రొడక్షన్‌లో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా, అసిడిక్‌గా మారిపోయినా ఇలాంటి కండిషన్స్‌లో స్పర్మ్స్‌ని డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల స్పర్మ్స్ లోపలికి ఎంటర్ అవ్వవు, ఫెర్టిలైజేషన్ జరగదు, ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ డిఫికల్ట్‌గా ఉంటుంది. అదే విధంగా కొన్ని కండిషన్స్‌లో సర్వైకల్ స్టెనోసిస్ అంటూ ఉంటాం. అంటే సర్విక్స్ అనేది చిన్నగా అయిపోతూ ఉంటుంది. ప్రాపర్‌గా ఎంట్రీకి స్పేస్ క్రియేట్ చేయకపోతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్‌లో కూడా ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్‌గా మారుతుంది. కాబట్టి ఇలాంటి కారణాల వల్ల ఆడవారిలో చాలా మంది ఆడవారిలో ప్రెగ్నెన్సీ డిఫికల్ట్‌గా మారుతుంది. ఒక్కోసారి ఇవన్నీ కామన్‌గా ఉన్నప్పటికి కూడా ఒక మెయిన్ ఫ్యాక్టర్ అనేది కామన్‌గా ఉంటుంది. అది ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్. సాధారణంగానే ఆడవారిలో 35 ఇయర్స్ తర్వాత ఎగ్ క్వాలిటీ అదేవిధంగా ఎగ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్‌లో ప్రాపర్‌గా ఎగ్ అనేది దానికి స్ట్రక్చర్ కానీ, దాని ఫంక్షన్ కోల్పోవడం వల్ల స్పర్మ్‌తో మీట్ అయినప్పటికీ కూడా అది ఫెర్టిలైజేషన్ జరగకుండా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి డిఫికల్ట్‌గా మారుతూ ఉంటుంది. ఇన్ని కారణాల వల్ల మహిళల్లో సంతానం లేకపోవడం అనేది వస్తూ ఉంటుంది. మీరు కనుక ఈ సంతాన సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ ఫిడికస్ హోమియోపతి.